వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి అవసరమైన పల్స్ ఆక్లో మీటర్లు, సెల్ కౌంటర్లను మంజూరు చేస్తామన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండలో కామెడీ షో చేశారని ఆరోపించిన ప్రభుత్వ విప్ బీర్లా ఎల్లయ్య. సువెన్ ఫార్మా కంపెనీని జనావాసాలకు దూరంగా తరలించాలన్న కొత్తపల్లి శివకుమార్. రాచకొండలో రాచప్ప సమితి ఆధ్వర్యంలో జలాభిషేక రుద్రుడికి అభిషేకాలు. ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ సైదులను మరియు సిఐ టి దీప్తిక, ఎస్ఐ నిరోషారెడ్డిని ఘనంగా సన్మానించిన మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గుల్లపల్లి వెంకటేష్ గౌడ్. ప్రేమ కులాంతర వివాహమే వడ్లకొండ కృష్ణ హత్యకు కారణమన్న జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. రేవంత్ రెడ్డిది ప్రజా పరిపాలన, కేసీఆర్ది గడిల పాలన అని కేటీఆర్ వన్ని దగుర్బాజీ మాటలని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం హైదరాబాద్లోని అసెంబ్లీ సిఎల్పి మీడియా పాయింట్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం హైదరాబాద్లోని అసెంబ్లీ సిఎల్పి మీడియా పాయింట్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండలో కామెడీ షో చేశారని, నల్గొండలో కేటీఆర్ రైతు ధర్నా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. రైతుల నుండి కనీసం మద్దతు లేదని, చివరకు పార్టీ కేడర్ కూడా కేటీఆర్ను లైట్ తీసుకున్నారని, వ్యక్తిగతంగా షో చేయడం కోసమే కేటీఆర్ రైతు ధర్నాల పేరుతో హడావిడి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. 21,000 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర మా కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. రైతు భరోసా సాయాన్ని ఏడాదికి 10,000 నుండి 12,000కు పెంచాం. రైతు భరోసా సాయం రైతు ఖాతాల్లో పడుతోంది. మొదటి రోజునే రాష్ట్ర ప్రభుత్వం 569 కోట్ల రైతు భరోసా విడుదల చేసిందని, మొత్తం 32 జిల్లాల్లో 563 గ్రామాలలో 4,41,911 మంది రైతులకు ఎకరానికి తొలి విడతగా 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందించిందన్నారు. నల్గొండలో రైతు దీక్ష అని చెప్పి కలవకుంట్ల కేటీఆర్ గారు, కచరా కేటీఆర్ 10 ఏళ్లుగా రైతులను నిట్టెట్ట ముంచి నల్లగొండ రైతుల మీద ఒక పక్షపాత ధోరణితోటి నల్లగొండలో ఉన్నటువంటి ఎస్ఎల్బి సోరంగం కానీ, డిండి ప్రాజెక్టు కానీ, అదేవిధంగా ఉదయ సముద్రం కూడా 10 ఏళ్లుగా పట్టించుకున్నటువంటి కచరా కేటీఆర్ నిన్న రైతుల మీద ముసలి కన్నీరు కార్చి రైతు ధర్నా చేస్తున్నాడు. ఈ కచరా కేటీఆర్కి ఒకటే సవాల్ విసురుతున్నాం. మరి నల్లగొండ ఫ్లోరైడ్ తోటి నిండినటువంటి ప్రాంతం 10 ఏళ్లుగా గతంలో మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉదయ సముద్రం ప్రారంభిస్తే కనీసం దాన్ని పూర్తి చేయలేనటువంటి అసమర్థులు మీరు రైతుల పక్షాన మాట్లాడతారా? ఇలా ఎస్ఎల్బి సొరంగం కొద్ది అమౌంట్ తోటే పూర్తయ్యేదాన్ని 10 ఏళ్ళు వెనకకి నెట్టేసి నల్గొండ రైతుల మీద గుదిబండగా పెట్టి ఇలా మళ్ళా నల్గొండలో ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ ధర్నా పెట్టిండు. ఇలా కేటీఆర్ గారు అతని మీద ఉన్నటువంటి ఈ ఫార్ములా కేసులను పక్కదో తప్పనిస్తేందుకు మళ్ళొక్కసారి రైతులను అడ్డం పెట్టుకొని, గతంలో తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి రైతులను ఏ విధంగా పట్టించుకొని మీ ప్రభుత్వం ఇలా మళ్ళీ ఒక రైతు దీక్ష అని చెప్పి, నల్లగొండ అంటే పోరాటాల గడ్డ. మరి అదే నల్లగొండలో మీకు 11 సీట్లలో గోరిగట్టి అత్యసంతో గెలిచిన 3,000తో గెలిచినటువంటి సూర్యాపేట మరి భూమికి చేరున్నాయని పట్టుకొని ఇలా మా గౌరవ మంత్రుల మీద మాట్లాడే దమ్ము ధైర్యం మీకెక్కడిది? ఇలా మా మంత్రులు తెలంగాణ మొత్తం రైతుల కోసం అహర్నిశలు పాటుపడి మా గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా
అంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకోలే. కేవలం 27 రోజులనే 21,000 లక్షల కోట్లతోటి 25 లక్షల మందికి రుణమాఫీ చేసినందుకు ధర్నా చేసినవా? రైతులందరికీ, నిజమైన రైతులకు రైతు భరోసా ఇస్తుంటే అది చూసి ఓర్వలేక రైతు దీక్ష చేస్తున్నవా? రైతులతో పాటు రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 వేస్తుంటే అది చూసి ఓర్వలేక ఇవాళ నువ్వు ధర్నా చేస్తున్నావా? అదేవిధంగా గతంలో కేసీఆర్ రైతులకు పండుగ చేసుకోవాలి, ప్రతి రైతుకు యూరియా ఫ్రీ ఇస్తున్నాడు. మరి మీ అయ్య మీరు ఎందుకు ధర్నా చేస్తలేవు? గతంలో 1,00,000 రూపాయలను 5 ఏళ్లలో రుణమాఫీ చేయలేక వడ్డీలకే సగం పోయి ఇలా మీరు రుణమాఫీ చేయకపోతేనే కదా మా ప్రభుత్వం మీద ఇంత పెద్ద భారం పడింది. మీరు ఇచ్చిన మాట తప్పినప్పుడు మరి ఫామ్ హౌస్ మీద నువ్వు ధర్నా చేయాలి, మీ అయ్య కేసీఆర్ మీద ధర్నా చేయాలి. కేటీఆర్ మళ్ళొక్కసారి మా నల్లగొండ మంత్రుల మీద మాట్లాడే నైతిక విలువ లేదు. మీ అయ్య చాటును వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా అయినావు, మీ అయ్య చాటు మీ అయ్య పేరు చెప్పుకొని మంత్రి అయినావు, ఇలా మామ పేరు చెప్పుకొని అల్లుడు మంత్రి అయిండు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని కోమటిరెడ్డి వెంకరెడ్డి గాని త్యాగాలు చేసి ఇలా ఉమ్మడి నల్లగొండకు పేరు తెచ్చిర్రు. బంగారు కొండగా ఉదయ సముద్రాన్ని మొన్ననే ప్రారంభించుకున్నాం. ఇది చూసి ఓర్వలేక, రైతుల నుంచి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ఈ కచరా కేటీఆర్ మళ్ళీ కచరా వేషాలేసి రైతులను పక్కదోవు పట్టేయడానికి మళ్ళొక్కసారి ముసరు కన్నీరు కాస్తున్నాడు. మరి రైతుల మీద ప్రేమ ఏమైకుంటే గతంలో రైతులకు ఏ రకంగా సంఖ్యలు వేసినావు, RRR విషయంలో కూడా సంఖ్యలు వేసినావు. ఇవాళ మా ప్రభుత్వం కేంద్రంతో చొరవతోటి RRR కూడా టెండర్లు పెట్టకాడికి వచ్చింది. రైతులకు మంచి ధర ఇచ్చి అక్కడ మార్కెట్ ధర ఇస్తుంటే కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే నల్లగొండలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో, అక్కడ పార్లమెంట్ ఎలక్షన్లో దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి మా రఘువీరారెడ్డి గారిని 6 లక్షల మెజార్టీతో గెలిపిస్తే మీ అయ్యా నువ్వు మీ బావ తలకాయ పెట్టుకున్నారు. ఉమ్మడి నల్గొండలో భువనగిరి గాని, అదేవిధంగా నల్గొండలో 2 పార్లమెంట్ సీట్లలో మీకు డిపాజిట్ రాలే. మీ పరిపాలనకు నిదర్శనం అదే కదా. ఇలా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ఏదైతే తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకొస్తూ మొన్న జనవరి 26 నాడు పేద ప్రజల కోసం మీరు చేయనటువంటి 10 ఏళ్లలో రేషన్ కార్డులు, ఇందిరా మిల్లు ఇస్తుంటే మీకు ఓర్వలేక, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ఈ కచరా వేషాలు వేస్తున్నారు. ఈ కచరా నాయకులకు రేపు స్థానిక సంస్థల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు. అసెంబ్లీలో అత్యసతోటి 30 సీట్లు గెలిచి పార్లమెంట్ లో డిపాజిట్ కోల్పోయినా ఇంకా కూడా మీ కచరా వేషాలు బంద్ చేసుకోవాలి. లేకపోతే రేపు ప్రజలే గ్రామాలలో తిప్పి కొడతారని చెప్పి ఈ కచరా కేటీఆర్ కు మళ్ళొక్కసారి నల్గొండ ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం. మీ దుకాణం బంద్ అయ్యే రోజు వచ్చినాయనే ప్రజలలో ఇంకా మేము బతుకున్నాం, లైవ్ లో ఉన్నామని చెప్పడానికి రైతులతోటి మీరు ధర్నా అంటున్నారు. సిగ్గుచేటు. నిన్న కనీసం పట్టుమని 5,000 మంది లేరు. ఇలా మా నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని 6 నిమిషాలు ప్రజల కోసం, ఇలా ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతుంటే ఆ చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. మళ్ళొక్కసారి నల్లగొండలకు వస్తే తప్పకుండా నీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది, హాజరైన వారు, గైర్హాజరైన వారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది, హాజరైన వారు, గైర్హాజరైన వారి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది అందరూ సకాలంలో PHCకి రావాలని, ఒకవేళ ఏదైనా అత్యవసరమైన పని PHCకి రాలేకపోతే ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆమె సూచించారు. ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలతో పాటు సాధారణ ప్రసవాలను పెంచాలని ఆమె సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ హాలియా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి బాలికా విద్యాలయాల్లో సౌకర్యాలను, కిచెన్, వంట సామాగ్రి, సరుకులు, విద్యార్థుల చదువు తదితర విషయాలను పరిశీలించారు. అంతేకాక విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. కాగా కేజీబీవీలో డైనింగ్ హాల్ లేదని గమనించిన జిల్లా కలెక్టర్ విద్యార్థినులకు ఇబ్బందులు కలగకుండా వారం రోజుల్లో డైనింగ్ హాల్ షెడ్ ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ను ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ, అమిత్, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామకృష్ణ తదితరులున్నారు. బుధవారం సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సువెన్ ఫార్మా కంపెనీని జనవాసాలకు దూరంగా తరలించాలని లేదా కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఏఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. బుధవారం సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సువెన్ ఫార్మా కంపెనీని జనావాసాలకు దూరంగా తరలించాలని లేదా కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఏఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సువెన్ ఫార్మా కంపెనీ 30 సంవత్సరాల క్రితం దొంగ అనుమతి పత్రాలతో కంపెనీని స్థాపించి అక్రమంగా ఫ్యాక్టరీని నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది జనావాసాల మధ్య ఉండడం వలన ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులు, లివర్ సంబంధిత క్యాన్సర్, మెదడుకు సంబంధించిన జబ్బులు రావడం వలన వందలాది మంది రోగగ్రస్తులు అయ్యారని ఆవేదన చెందారు. పదుల సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయని ఆయన ఆరోపించారు. ఈ సువెన్ ఫార్మా కంపెనీ వలన జల కాలుష్యం, వాయు కాలుష్యం, భూమి కూడా కాలుష్యం చెందుతుందని అన్నారు. జల కాలుష్యం వలన ఇక్కడ చెరువులోని, కుంటలలోని చేపలను ప్రజలు తినలేకపోతున్నారని ఆవేదన చెందారు. భూమి పశుగ్రాసం కాలుష్యమై వందలాది పశువులు మరణించాయని అన్నారు. ఈ కంపెనీ యాజమాన్యం ప్రభుత్వ భూమిలో ఉన్న కాలువను కబ్జా చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించిన సువెన్ ఫార్మా కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేదని ఆవేదన చెందారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు మేల్కొని ఈ కంపెనీని సీజ్ చేయడం లేదా జనావాసాలకు దూరంగా తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలా చేయని ఎడల మా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కంపెనీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సూర్యాపేట డివిజన్ కమిటీ కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పేర్ల నాగయ్య, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హుసేన్, పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు ఎస్కే సయ్యద్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ, సహాయ కార్యదర్శి సంతోషి, కోశాధికారి జయమ్మ, పీడీఎస్యు జిల్లా నాయకులు విజయ్ రెడ్డి, శేషగిరి మోహన్, కట్టా రమేష్, కట్టా కల్పన, విజయ్, గోగుల వీరాబాబు, ఐతరాజు, పద్మ, శంకర్, అరుణ, ఎల్లమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన సువెన్ ఫార్మా కంపెనీపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన సువెన్ ఫార్మా కంపెనీ వెంటనే భూమిని కాలువలు ఆక్రమించిన సువెన్ ఫార్మాపై వెంటనే వర్ధిల్లాలి సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్, వర్ధిల్లాలి సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్. సువెన్ ఫార్మాను వెంటనే ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న సువెన్ ఫార్మాను వెంటనే రద్దు చేయాలి. సువెన్ ఫార్మాను వెంటనే. కొత్తపల్లి శివకుమార్, సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఈ కలెక్టరేట్ ముందు మా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడానికి కారణం సువెన్ ఫార్మాని జనవాసాలకు దూరంగా తరలించాలి. అదేవిధంగా గత 30 సంవత్సరాల క్రితం దొడ్డిదారుల్లో అనుమతులు తెచ్చుకొని అక్కడ ప్రధాన కాలువని, ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి కాలువను కూడా ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు నిర్మించారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి తాయిలాలు ఉపజెప్పి అధికారులకు లంచాలు ఇచ్చి ఈ రోజు వరకు కూడా ఆ ఫ్యాక్టరీ నడుపుతూ ఉన్నారు.
ఈ ఫ్యాక్టరీ వల్ల గత 30 సంవత్సరాల్లో అక్కడ ఉన్న భూములు మొత్తం కూడా పొల్యూషన్కి గురయ్యాయి. ఈరోజు ఎవరు కొనే పరిస్థితులు లేదు. అదేవిధంగా నీరు కాలుష్యం అవుతుంది, గాలి కాలుష్యం అవుతుంది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల తండా ప్రజలు మొత్తం కూడా అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు. అనేక మంది మరణించారు. మేము స్వయంగా ఆ తండా ప్రజలు సందర్శించాము, కలుసుకున్నాము. చాలామంది కిడ్నీ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, అదేవిధంగా బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తున్నాయి. సువేన్ ఫ్యాక్టరీ వాళ్ళని ప్రశ్నిస్తే సమాధానాలు దాటవేస్తున్నారు. మీరు ఏం చేస్తారో చేసుకోండి, మా పద్ధతిలో మీరు నడుపుకుంటాం, మేమేమి చేయమని, మీరేం చేయలేరని చెప్పేసి ఒక విధంగా దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన ఈ ప్రభుత్వం అయినా, ఈ కలెక్టర్ గారైనా స్పందించి సిట్టింగ్ జడ్జితోటి ఎంక్వైరీ కమిటీ వేసి దాన్ని జనవాసాలకు దూరంగా తరలించడం లేదా పూర్తిగా కంపెనీని సీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక వీళ్ళు తగినంత త్వరలో దాని మీద చర్యలు తీసుకోకపోతే దాన్ని మూసేంత వరకు మా పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే 1000 మందితోటి ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాచకొండ ప్రాంతంలోనే జలాభిషేక రుద్రుడికి మౌని అమావాస్య సందర్భంగా రాచప్ప సమితి ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాచకొండ ప్రాంతంలోని జలాభిషేక రుద్రుడికి మౌని అమావాస్య సందర్భంగా రాచప్ప సమితి ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాచకొండలో 700 సంవత్సరాల క్రితం సింగభూపాలుడు పూజించినటువంటి శివలింగానికి మహర్దశ రానున్నదని, ఎన్ని సంవత్సరాలుగా కనపడని శివలింగం ఇప్పుడు పూజలు అందుకుంటున్నదని, నిత్యం జలంతో అభిషేకం చేసుకున్నటువంటి దశలో ఈ శివలింగం నిర్మించబడి రాచకొండలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపాన ఈ శివలింగం ఉన్నదని, భక్తులు ఎవరైనా సరే ఈ శివలింగానికి చేరుకుని పూజలు చేసుకున్నటకు అనువుగా ఉంటుంది. అద్భుతమైన ప్రదేశంలో ఈ శివలింగం నిర్మించబడింది. 2 గుట్ల మధ్యన జారుబండ వాటర్ ఫాల్స్ పక్కన ఈ శివలింగం ఉన్నది. వచ్చే శివరాత్రికి వరకు భక్తులకు అన్ని విధాల తీసుకురావడం కొరకు రాచప్ప సమితి ప్రయత్నాలు చేస్తుంది. రాచకొండ శివరాత్రి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున సరైన ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బద్దుల కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి సూరపల్లి వెంకటేశం, ప్రచార కార్యదర్శి బాల్యం పవన్ కుమార్, సభ్యులు సాయి కుమార్, ఏరా రమేష్, ఆలయ పూజారి లక్ష్మణాచార్యులు, గౌతమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆరుకరిబంధనం మృత్యోర్ముఖీయమృదాహాతో మే హచ్చ మే ప్రియచ్చ మే కామచ్చ మే సోమచ్చ మే భద్రచ్చ మే ఓం శ్రేయచ్చ మే వస్యచ్చ మే యాసచ్చ మే భావచ్చ మే ద్రవ్యచ్చ మే హేయచ్చ మే హేదస్తాచ్చ మే మోసచ్చ మే దృసచ్చ మే విశ్వశ్చ మే మహాచ్చ మే సచ్చ మే స్రాజ్ఞ ज्ञानच्च मे सृसच्च मे प्रसूदच्च मे सीरच्च मे मेरच्च मे महादुतोच्च मे उतच्च मे यासच्च मे नामच्च मे जीवच्च मे दीर्घायुश्च मे नमित्रच्च मे भयच्च मे सुगच्छ मे यासच्च मे सुषाच मे सुसुदीयाच्च मे ओम उदयच्च मे येसो मे वाच मे सामाः महच्च मे ओम रुसच्च मे ओम देवच्च मे भवच्च मे साहच्च मे भवच्च मे ओच्च मे पूर्णच्च मे पूर्णान्तच्च मे मोक्षिषच्च मे भूयाच्च मे नाच्च मे सूक्षच्च मे प्रियच्च मे आयच्च मे माहच्च मे प्रियच्च मे मोहच्च मे गायच्च मे ओवच्च मे दीगच्च मे समाच्च मे श्यामच्च मे दीवारच्च मे अस्माच्च मे रोदच्च मे श्यामच्च मे दोहच्च मे दीगच्च मे अंदर वेण नीलू वीरच्च मे బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గుల్లంపల్లి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ సైదులు మరియు సిఐ టి దీప్తిక, ఎస్ఐ నిరోషారెడ్డిని శాలువలతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గుల్లపల్లి వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ సైదులను మరియు సిఐటి దీప్తిక, ఎస్ఐ నిరోషారెడ్డిని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ రాష్ట్ర కోఆర్డినేటర్ ములుగూరి యాకయ్య గౌడ్, సత్యనారాయణ గౌడ్, కోశాధికారి కోల శ్రీశైలం గౌడ్, షారాజీపేట గౌడ సంఘం అధ్యక్షులు దూడల లక్ష్మణ్ గౌడ్, మాజీ అధ్యక్షులు దూడల సిద్ధయ్య గౌడ్, మాజీ అధ్యక్షులు దూడల భిక్షపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి దూడల వీరాస్వామి గౌడ్, మాజీ ఉపాధ్యక్షులు మొరిగాడి ఉప్పలయ్య గౌడ్, దూడల రాజశేఖర్ గౌడ్, దూడల వెంకన్న గౌడ్, శ్రీధర్ గౌడ్, సంతోష్ గౌడ్, వేణు గౌడ్, మొరిగాడి శ్రీను గౌడ్, వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంచి పోస్టింగ్ వస్తుంది ఏమనంటే చికెన్ కూడా మేడం మీరు కూడా ఓకే ఓకే అలా ఇడ్జుడే బైరు మహేష్ అనే వ్యక్తి వడ్లకొండ కృష్ణ బంటిని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి సూర్యాపేట శివారు ప్రదేశంలో భార్గవి అన్న అయిన కోట్ల నవీన్ తమ్ముడు కోట్ల వంశీతో కలిసి చేతులు పట్టుకొని బండరాలతో కొట్టి హత్య చేశారని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. బుధవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు. బుధవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ పథకం ప్రకారమే ఈ నెల 26న సాయంత్రం బైరు మహేష్ అనే వ్యక్తి వడ్లకొండ కృష్ణ బంటిని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడని తెలిపారు. సూర్యాపేట శివారు ప్రదేశంలో భార్గవి అన్నైన కోట్ల నవీన్ తమ్ముడు కోట్ల వంశీతో కలిసి చేతులు పట్టుకొని బండరాలతో కొట్టి హత్య చేశారని వెల్లడించారు. అనంతరం ఆమె తండ్రి కోట్ల సైదులు నానమ్మకు సమాచారం ఇచ్చారని తెలిపారు. డెడ్ బాడీని ఎర్జీగా కారులో తీసుకొని ముందుగా పాత సూర్యాపేటకు తీసుకెళ్లి నానమ్మ కోట్ల బుచ్చమ్మకు చూపించారని, అక్కడ నుంచి మృతదేహాన్ని నల్గొండకు తీసుకెళ్లి నువ్వుల సాయి చరణ్ అనే స్నేహితునికి చూపగా భయంతో పారిపోయాడని, తిరిగి మృతదేహాన్ని మళ్లీ సూర్యాపేటకు తీసుకువచ్చి పిల్లలమర్రి శివారులో మృతదేహాన్ని అతని స్కూటీ పక్కన వదిలి వెళ్లిపోయారని ఎస్పీ పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు 6గురిని అదుపులోకి తీసుకున్నారని, ఇప్పటికే 3 సార్లు హత్యకు యత్నించి విఫలమయ్యారు. గతంలోనూ 6గురు నిందితులతో పాటు మృతుడిపై కూడా పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు.
అందరికీ నమస్కారం. ఇది మన దగ్గర ఒకటి సెన్సేషనల్ గా ఆనర్ కిల్లింగ్ లాగానే ఒకటి క్రైమ్ మన దగ్గర సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఇది జరిగింది. ఇది బేసికలీగా మర్డర్ మరియు SC/ST యాక్ట్ అట్లాగే కాన్స్పిరసీ ఇవన్నీ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. సో బేసికలీ అది 26 జనవరి నాడు సాయంత్రం అండ్ లేట్ నైట్ ఆ టైంలలో ఇది క్రైమ్ రిపోర్ట్ అయింది. సో బేసికలీ దీంట్లో ఏమైంది, డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్ కి ఒక అమ్మాయి తోటి లవ్ మ్యారేజ్ అయింది. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అది వాళ్ళు కొన్ని నెలల క్రితం అది మ్యారేజ్ చేసుకున్నారు. సో చేసినాక అప్పుడు వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడం జరిగింది, రెండు ఫ్యామిలీలకి కూడా. సో అప్పుడు వాళ్ళు ఓకే ఉంటామని అట్లా కూడా వాళ్ళు చెప్పారు. సో అప్పటి నుంచి అది వాళ్ళు ఇక్కడే మన జిల్లాలోనే ఉండి ఇక్కడ నివాసం చేస్తున్నారు. కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి ఎట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్ లో వాళ్ళు తిరుగుతున్నారు. సో దాంట్లో బేసికలీగా భాగంగా ఆ ప్లాన్ ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మర్డర్ చేశారు. సో ఈ మర్డర్ కేసులో ఇప్పుడు మేము 6 మెంబర్స్ ని అక్యూజ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ డీటెయిల్స్ బేసికలీ A1 ఎవరైతే ఉన్నాడో ఆయన కోట్ల నవీన్ అని, ఈయన ఎవరైతే అమ్మాయి ఉందో ఎవరికి పెళ్లి అయిందో ఆయనకి ఈయన బ్రదర్ అవుతాడు. అట్లాగే ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరు కోట్ల వంశీ అని ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, అక్యూజ్ మన దగ్గర ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, కోట్ల సైదులు అని, ఆయన 45 years, అమ్మాయి వాళ్ళ ఫాదర్. ఇంకో వాళ్ళ నానమ్మ ఉంది, ఆమె పేరు కోట్ల భిక్షమ్మ, ఈమె 65 years. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మన దగ్గర బైరు మహేష్ అని ఈ అక్యూజ్ A1 కి ఈయన ఫ్రెండ్ అవుతాడు. ఈయన A2 గా ఉన్నాడు, ఈయనది 30 సంవత్సరాలు. అట్లాగే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు A6 అని, ఆయన పేరు నువ్వల సాయి చరణ్ అని, ఇతనిది నల్గొండ. సో బేసికలీ 6 మెంబర్స్ ని ఇప్పుడు అరెస్ట్ చేసినాము. సో దీంట్లో వాళ్ళు ప్లానింగ్ లో ఎట్లా చేస్తారని అంటే అది చెప్తాను. బేసికలీగా అది 26th ఈవినింగ్ నాడు A2 ఎవరైతే ఉన్నాడు బైరు మహేష్ అని, ఈయన లాస్ట్ 2-3 months నుంచి వాళ్ళ ఆల్రెడీ ప్లానింగ్ లో ఉంది. నల్గొండలోని రైతు ధర్నా కార్యక్రమంలో కేటీఆర్ దగుల్బాజీ మాటలు మాట్లాడారని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ విమర్శించారు. బుధవారం నల్గొండలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీల అన్నింటినీ విస్మరించిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ గడిల పాలన సాగించాడని అన్నారు. ఏ ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వకుండా మోసం చేశాడని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని తండ్రి కొడుకులు దోచుకున్నారని విమర్శించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండలో కేటీఆర్ రైతు ధర్నా ఒక డ్రామా అని అభివర్ణించాడు. నల్గొండ గడ్డ మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డా అని స్పష్టం చేశారు.
కేసీఆర్ దేవరకొండకు వచ్చినప్పుడు సొరంగ మార్గాన్ని కూర్చివేసుకొని పూర్తి చేస్తానని, డిండి ప్రాజెక్టును పూర్తి చేసి దేవరకొండను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే కేటీఆర్ సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నాడని అన్నారు. నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నల్గొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇక్కడి ప్రజలను నిలువున మోసం చేశాడని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకంటి శ్రీనివాస్, ఇబ్రహీం, జూలకంటి సైదిరెడ్డి, పిల్లి రమేష్ యాదవ్, కొత్తల కోటి, 8వ వార్డు వజ్జా రమేష్ యాదవ్, కిన్నెర అంజీ, గురిజా వెంకన్న, జానీ యాదవ్, కంచర్ల కుంట్ల వెంకటరెడ్డి, గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్ రెడ్డి, పెరిక హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో కేటీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే, అన్ని ఫాల్తు మోడల్ చెప్పినాడు, డబ్బులు బాజీ మోడల్ చెప్పినాడు. ఎందుకంటే ఆయన వచ్చింది మేనేజ్మెంట్ కోట కదా, పదే పదే మా ముఖ్యమంత్రి గుర్తు చేస్తారు మేనేజ్మెంట్ కోట అని. కేసీఆర్ రాజకీయాలకు వచ్చిందంటే సరే అది వేరు, కానీ ఈయన మాత్రం మేనేజ్మెంట్ కోటాలో వచ్చినాడు. కాబట్టి ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ విమర్శించే స్థాయి లేదు. అసలు వాళ్ళ కాలుబోటు కూడా సరిపోదు కేటీఆర్ అని నేను అనుకుంటున్నాను. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందా, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మా మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నీళ్లు పోయినాయి, నిధులు పోయినాయి, నియామకాలన్నీ పోయినాయి. ఎక్కడ పోయినాయి? అన్నీ వాళ్ళ కుటుంబంలో పోయినాయి, వాళ్ళ ఇంట్లో పోయినాయండి. ఉద్యోగాలు వాళ్ళ ఇంటికే పోయినాయి, నిధులు వాళ్ళ ఇంటికే పోయినాయి, నియామకాలు వాళ్ళ ఇంటికే పోయినాయి. తర్వాత ఇండ్లు కట్టిస్తా అని చెప్పేసి 10 సంవత్సరాలలో ఒక ఇల్లు కట్టని ముఖ్యమంత్రి ఎవరా అంటే ఆయననే, కేసీఆర్ గారు. మేము వచ్చిన సంవత్సరం లోపలనే పనిచేస్తూ ఉంటే ఈర్ష్య కుళ్ళు వచ్చేసి ఇలా నాకు ధర్నా వచ్చి ఇష్టం వచ్చేది మాట్లాడుతూ ఉంటాను. మొన్న గ్రామ సభలు పెట్టి మీ అందరికీ తెలుసు, మీరే సాక్ష్యం దానికి. ఏదైతే నాడు మేము అధికారం రాకమునుపు 6 గ్యారెంటీలు చెప్పినాం, 6 గ్యారెంటీలు అమలు చేసినాం, మీ అందరికీ తెలుసు. ఇలా ఫ్రీ కరెంట్ అనేది ఎవరు చేయాలా? పేటెంట్ కాంగ్రెస్ పార్టీ. అది 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అమలు చేసినాం. రుణమాఫీ అని చెప్తా ఉన్నాడు. 2,46,000 మందికి ఈ జిల్లాలో రుణమాఫీ వచ్చింది. 2,004 కోట్ల రూపాయలు వచ్చింది. లెక్కలు తీసుకో కేటీఆర్, నీకు రాకపోతే లెక్కలు తీసుకొని చెప్పు అందరికీ. ఏదో నాకు ఇంగ్లీష్ వస్తుంది, ఇందాక మా మోహన్ చెప్పింది కదా, 4 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాము. 2,46,000 మందికి ఎలా రుణమాఫీ వచ్చింది మన నల్గొండ జిల్లాలో. నల్గొండ జిల్లా ఒక కొత్తగా ప్రాజెక్ట్ ఇచ్చింది ఏం లేదు, మరి చేసింది ఏం లేదు. ఎస్ఎల్బీసీ అయినా నెట్వర్క్ అయినా 2016లో హరీశ్రావు గారు ఓపెన్ చేసి ఎవరి పీరియడ్లో పని అయింది. ఎల్లాంలో ప్రాజెక్టు వాళ్ళు 90 కోట్లు ఇవ్వలేక 10 ఏళ్ళు చేసింది. ఎస్ఎల్బీసీ అంతే, కొత్తగా సబ్సిడీ చేసింది. నిన్న గౌరవ కేటీఆర్ గారు నిన్న వస్తప్పుడు వచ్చిన హైట్నగర్ టు గౌరెల్లి రోడ్ ఎవరు శాంక్షన్ చేయించారు? 8 లేన్. అది గౌరవ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎంపీగా ఉండి ఏదైతే గౌరెల్లి టు భద్రాచలం, హైట్నగర్ టు ఆందోళన మైసమ్మ ఇలాంటి 3,900 కోట్ల ఆర్ఎండ్బి రోడ్డుని నేషనల్ తీసుకొచ్చు. ఐటీ పార్క్ గురించి పెద్ద గొప్ప చెప్తున్నారు. ప్రపంచంలో ఇప్పుడు ఐటీ దొరికిపోయింది. ప్రపంచీకరణ భాగంగా ఇప్పుడు ఐటీ ఏ వచ్చింది. నువ్వు పెట్టిన ఐటీ పార్క్, నల్గొండ ఐటీ పార్క్, ఖమ్మం, వరంగల్ పోయేద్దాం, సూర్యాపేట పోదాం, ఏం నడుస్తుంది దాంట్లో చూద్దాం. నల్గొండ గురించి మాట్లాడుతున్నావుగా. ఐటీ అంటే ఏంటిది నీకు తెలుసు. నువ్వు ఐటీలో మేధావని చెప్పుకుంటావుగా. ఇప్పుడు ఐటీ పార్క్ ఎక్కడ పెట్టాలి? ఫీజిబిలిటీ ఉందా? రూరల్ నీ ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వంలో ఎన్ని ఇంజనీరింగ్ కాలు మూతపడ్డాయి? ఎన్ని ఇంజనీరింగ్ కాలు మూత? నల్లగొండ పట్టణం 4 ఇంజనీరింగ్ కాలు మూతపడ్డాయి. నువ్వు ఆగిన యూనివర్సిటీ ఎవరిది తెచ్చి దాంట్లో 35 మందికి అది అధ్యాపకులు తప్పించి ఎవరన్నా కొత్తగా 10 ఏళ్ల సార్ రిక్రూట్మెంట్ ఏమైనా చేయగలమా? అన్ని యూనివర్సిటీలు రోజు నీళ్ళు వస్తున్నాయంటే ఎస్ఎల్బీసీ ద్వారా కానివ్వండి, అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ కానివ్వండి, అదేవిధంగా నాగార్జున సాగర్ డ్యామ్ కానీ అసలు నిర్మించిందే కాంగ్రెస్ ప్రభుత్వం హయాం. ఆ విషయం మీకు
అసలు సోయిలో ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. 2 డ్యామ్ల ద్వారానే నల్గొండ నియోజకవర్గాన్ని కానీ నల్గొండ జిల్లాకు కానీ నీరు అందుతున్న విషయం మీరు గమనించాలి. ఒక ఎస్ఎల్బిసి సొరంగ మార్గం కనుక మనం నిర్మించి కంప్లీట్ చేసి ఉంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఈరోజు నల్గొండ జిల్లా సస్యశామలం అయ్యేది. ఎందుకంటే గ్రావిటీ ద్వారా 840 అడుగుల కంటే కింద నుంచి కూడా మనం వాటర్ తీసుకునే ఫెసిలిటీ మనకు ఉండేది ఇక్కడ శ్రీశైలం. కానీ ఈరోజు 840 అడుగుల పైననే మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసుకొని ఈరోజు ఎత్తుకునే పరిస్థితి మనకున్నది. అంటే వర్షాలు బాగా పడితేనేమో నల్గొండ జిల్లాలో పంటలు పడతాయి, వర్షాలు పడకపోతే నల్గొండ జిల్లా కరువు. మనందరికీ తెలుసు, వర్షాలు పడినప్పుడు మొన్న కూడా ఒక 2 సంవత్సరాల కింద వర్షాలు పడకపోతే రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఒక పంటకే నీరిచ్చి గత ప్రభుత్వం కూడా ఒక పంటకే నీరిచ్చి ఇబ్బంది పడ్డ పరిస్థితి రైతులు గమనించాలి. ఇవన్నీ విషయాలు మీరు గమనించాలి. కేసీఆర్ గారు గుర్తు చేసుకొని కూర్చుంటా అని చెప్పేసి, నా సొరంగ మార్గం కంప్లీట్ చేస్తా అని చెప్పేసి ఏవైతే మాటలు చెప్పిరో 10 ఏళ్ల కాలం ₹1 కూడా కేటాయించకుండా, నిధులు కేటాయించకుండా నల్గొండ జిల్లాను ఆగం చేసి వాళ్ళు తలుచుకుంటే సంవత్సరానికి ఒక 500 కోట్లు ఇచ్చినా కూడా 5 ఏళ్లలో కంప్లీట్ అయ్యే ప్రాజెక్టును ఈరోజు ఎండబెట్టి నల్గొండ జిల్లాను ఎండబెడుతున్న పరిస్థితి మీరు గమనించాలి. రైతులు కూడా ఈ విషయాలన్నింటినీ గమనించాలి. రైతు బంధు అనేది మీరు చెప్తున్నారు, 11 సార్లు రైతు బంధు ఇచ్చింది. ఇచ్చిన దాంట్లో క్రమంలో రాష్ట్రంలో 2,10,000 ఎకరాలకు గుట్టలకు, ప్లాట్లకు, కొంతమంది ఇల్లు కట్టుకుంటే కూడా వాటికి కూడా రైతు బంధు ఇచ్చేందుకు మీరు ధర్నా చేసింది, మేము మోసం చేసినాం. ఇవన్నీ వీటితో పాటు ఇక్కడికి వచ్చి ఒక ఐడియా ప్రారంభించుకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయలకు కొబ్బరికాయ కొట్టుకుంది. దానికి ఏమైనా ఒక పేపర్ మీదనే ఉంటుంది జియో. ఆ జియో మనకు దాని గురించి డీటెయిల్స్ ఎక్కడ ఉండవు. ఎక్కడ కూడా క్లాక్ టవర్ సెంటర్లో 9 శిలాపాలకాలు నవగ్రహాల లెక్క మీరు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టినప్పుడు అవి ఏం చేస్తున్నాయి మీరు ఒకసారి అవన్నీ చూసి మీరు క్షమాపణ చెప్పి, మా నాయన ఇన్ని పొరపాట్లు చేసిండు, మా కేసీఆర్ గారు ఇన్ని తప్పు చేసిండు మా నాయన, అందుకే 11 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు మాకు ఇవ్వనందుకు మేము క్షమించమని అడిగి ధర్నా చేస్తాననుకున్నాం. కానీ అవన్నీ నువ్వు దత్తత తీసుకున్న నల్గొండకు, ఆ దత్తతకు అంటే ఇదేనా? ఏమైంది నీ దత్తనందుకు? మీరు టోపీ పెట్టిండు, అద్దాలు పెట్టిండు, వీడికారు తిరిగిండు, 2 రోడ్లు ప్రకటించిపోయాడు. ఆ 2 రోడ్లు తప్ప ఈ రోడ్డు పక్కకు పోతే గత 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కటన్నా బీటీ రోడ్డు రెన్యువల్ చేసిరా, కొత్త రోడ్డు వేసిరా? నల్గొండ నియోజకవర్గంలో మీరు చూడండి, జిల్లాలో చూడండి. నేను ఆ రోజు డిబేట్ కూడా అడిగిన భూపాడి గారిని, నువ్వు కనుక పనిచేసి ఉంటే ఈ రోడ్డు హైదరాబాద్ పక్క పోతే తెలుస్తుందని చెప్పిన. అవన్నీ ఈరోజు కోమటిరెడ్డి వెంకట గారు, కొన్ని 1000 కోట్ల గారు, 1 ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అభివృద్ధిని ఎక్కడ కూడా తగ్గకుండా ఈరోజు ఇప్పటికిప్పుడు. హెడ్లైన్స్ మరోసారి. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి అవసరమైన పల్స్ ఆక్లో మీటర్లు, సెల్ కౌంటర్లను మంజూరు చేస్తామన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండలో కామెడీ షో చేశారని ఆరోపించిన ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. సువెన్ ఫార్మా కంపెనీని జనావాసాలకు దూరంగా తరలించాలన్న కొత్తపల్లి శివకుమార్. రాచకొండలో రాచప్ప సమితి ఆధ్వర్యంలో జలాభిషేక రుద్రుడికి అభిషేకాలు. ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ సైదులను మరియు సిఐ టి దీప్తిక, ఎస్ఐ నిరోషారెడ్డిని ఘనంగా సన్మానించిన మోపిదెబ్బ జిల్లా అధ్యక్షులు గుల్లపల్లి వెంకటేష్ గౌడ్. ప్రేమ కులాంతర వివాహమే వడ్లకొండ కృష్ణ హత్యకు కారణమన్న జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. రేవంత్ రెడ్డిది ప్రజా పరిపాలన, కేసీఆర్ది గడిల పాలన అని కేటీఆర్ వన్ని దగుర్బాజీ మాటలని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.